అమ్మా అమ్మా, బిగ్ బాస్ షో స్టార్ట్ అయిపోతుందంటే నీ మొక్కమే. నీ బర్త్డే అయిపోయాక కదా, ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లో స్టార్ట్ అయ్యేది. అది కాదమ్మా, ఇది బిగ్ బాస్ అనే ఒక షో. మనలాంటి నార్మల్ పీపుల్ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్లోకి పంపిస్తారంట. నీ మొక్కం, వాళ్ళు అలానే అంటారు. లాస్ట్కి ఆ సెలబ్రిటీస్నే పంపిస్తారు చూడు. నిజమే అమ్మా, కానీ ఇన్స్టాలో ఫేమ్ వాళ్ళని, అస్సలు ఫేమ్ లేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేశారంట. అవునా? పోనీలే, నాకు అసలు చాలా బోర్ కొట్టేస్తుంది. మీ డాడీని పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పక్కింట్లోకి చూద్దామన్నా, అసలు ఏం మాట్లాడదామని తలుపులేసేసుకుంటారు. అయినా నీకు పక్కింట్లో చూసే ఫ్యాంటసీ ఏంటమ్మా? పక్కింట్లో కాదే, అదే మా ఊర్లో అయితేనా అసలు ఒక్కొక్కరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంటే అది లైవ్లో చూస్తుంటే ఆ జుట్టు లాగుతూ అబ్బా, ఆ ఫీలే వేరేగుండేది. అన్నీ మిస్ అయిపోయా. మీ నాన్న పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చింది. అయినా బిగ్ బాస్లో జుట్టు పట్టుకొని కొట్టుకోరే, మాటలతో కొట్టుకుంటారు. అయినా మేము గొడవల్ని లైవ్లో ప్రత్యక్షంగా చూసేవాళ్ళం కొట్టుకునేది. మీరిప్పుడు హాట్స్టార్ లైవ్లో చూస్తున్నారు. మీ అంత ఇంట్రెస్ట్ మాకు లేదులేమ్మా. లేదు లేదు అంటూనే ఆ బిగ్ బాస్ని నోరు తెరుచుకొని చూస్తా కదే. సర్లే. అది సరే కానీ అసలు ఎవరెవరు వస్తున్నారు? కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారంట? జడ్జెస్ ఎవరు? ఏం అర్థం కావట్లేదే. కంటెస్టెంట్స్ మాత్రం చాలామంది అప్లై చేశారంట, కానీ వాళ్ళలో 15 మెంబర్స్ని సెలెక్ట్ చేశారంట. జడ్జెస్ ఎవరో చెప్పుకో చూద్దాం. నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్, నెవర్ బిఫోర్ కంటెస్టెంట్ అంటావు కదా, అలాంటి అభిజిత్. ఆడపులి అంటావు కదా, బిందు మాధవి. ఇంకా నవ్వుల్ మహారాజు, మన నవదీప్. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ 15 మందిని సెలెక్ట్ చేస్తారంటమ్మా. యాంకర్ ఎవరు? నాగార్జునానా? నీ మొఖం, వాళ్ళు జడ్జెస్ ఉంటే నాగార్జున ఎక్కడైనా యాంకర్ ఉంటాడా? నీ తెలివే. శ్రీముఖి అమ్మ యాంకరు. సరే గాని కంటెస్టెంట్స్వి ఫోటోలుంటే చూపించు పాప. సరే అమ్మా, ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటా, కానీ ఒక్కొక్కరు ఫోటోలు అయితే చూసేసే. ఫస్ట్ అనుష రత్నం, తర్వాత సెకండ్ దివ్య నిఖిత, ఈమె వెజ్ ఫ్రైడ్ రైస్ మోమో అని చెప్పి ఫేమ్ అయిందనమాట. థర్డ్ శ్రియా, ఫోర్త్ శ్వేతా శెట్టి, ఆమె బాడీ బిల్డర్ అనమాట, యూకే నుంచి వచ్చిందంట, జిమ్ కోచ్ ఆమె. ఫిఫ్త్ వచ్చి డెమాన్ పవన్, సిక్స్త్ వచ్చి ప్రసన్న కుమార్. ఈయనకి ఏంటంటే హ్యాండిక్యాప్డ్, 1 లెగ్ మాత్రమే ఉంటుందంట ఆయనకి. సెవెంత్ వచ్చి దమ్ము శ్రీజ, ఈ పిల్లతోనే అభిజిత్ గొడవ పెట్టుకుంది. ఎయిత్ వచ్చి మిస్ తెలంగాణ కల్కి, బ్యూటీ అంట, ఈమె రన్నరప్ అంట. దాలియా నైన్త్, జిమ్ కోచ్. 10th వచ్చి ప్రియా శెట్టి. 11th మర్యాద మనీష్ అంట, ఈయన బిజినెస్ మ్యాన్ అంట. 12th మాస్క్డ్ మ్యాన్ హృదయ్, అదే చెప్పా కదా ఆట ఆడిచ్చాడని చెప్పి ఆయన అమ్మ. 13th పవన్ కళ్యాణ్, మన పవన్ కళ్యాణ్ అనుకునే కాదు, ఆర్మీ పర్సన్. 14th వచ్చి లాయర్ ప్రశాంత్. 15th షాకిబ్, ఇన్ సోషల్ మీడియా ఒక బ్యాడ్ బాయ్ అని ఫేమస్ అనమాట సోషల్ మీడియాలో. సరేనా, వీళ్ళందరూ అయితే వచ్చేస్తున్నారు. August 21 నుంచి September 2 వరకు అంట. పండగ చేసుకోపో. ఇంకా చాలామంది సీక్రెట్గా కూడా ఒక 3-4 మెంబర్స్ని సెలెక్ట్ చేసి పెట్టారంట, వాళ్ళు కూడా వస్తారంట డైరెక్ట్గా. ఇంకేం సీక్రెట్టే, లీకులు అంతా యూట్యూబ్ మొత్తం అయ్యే కదా, సర్వనాశనం చేసి పెడుతున్నారు. నేను కూడా చాలా చూశాను, ఏది నిజమో ఏది అబద్ధమో అస్సలు తెలియట్లేదు. అమ్మా, మనం ఎందుకు జెన్యూన్ రివ్యూస్ ఇవ్వకూడదు? అది కూడా అబద్ధాలు లేకుండా, చూసింది చూసినట్టుగా, జెన్యూన్గా. నిజమే పాప, ఎలానో 24/7 నేను లైవ్ చూస్తాను, నీకు అప్డేట్స్ ఇచ్చేస్తాను. అమ్మా, మరి డాడీ ఒప్పుకుంటారా? నీకెందుకే, నువ్వు కంటెంట్ రెడీ చేసుకో, నేను డాడీని ఒప్పిస్తా. సరే అమ్మా, మా ఆయన్ని నేను ఎలాగోలా ఒప్పిస్తా, కానీ మీరు మాత్రం రెడీగా ఉండండి అమ్మా రివ్యూస్ చూసేసేదానికి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట ఉంటుందంట కదా, దాన్ని గట్టిగా కొట్టండి. మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా వచ్చేయాలి కదా.